హాయ్ హలో నమస్తే, నేను మీ చందన. ఈరోజు మనం వచ్చేసాం ప్రాణ పెయిన్ క్లినిక్ అత్తాపూర్ హైదరాబాద్కి. గూగుల్లో చూస్తే 1300కి పైగా 4.9 స్టార్ రేటింగ్తో రివ్యూస్ ఉన్నాయి. వీళ్ళ వెబ్సైట్ చూడండి, కొన్ని వందల మంది పేషెంట్స్వి లైవ్ వీడియో రివ్యూస్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో క్యాన్సర్ పెయిన్ అనేది తరచుగా వినబడుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గట్లేదు. అలాంటిది దుబాయ్, మలేషియా, సింగపూర్ రకరకాల దేశాల నుండి, మొత్తం ఆంధ్ర తెలంగాణ నుండి ఒక నమ్మకంతో కేవలం 45 నిమిషాల్లోనే నొప్పి తగ్గుతుందని ప్రాణ పెయిన్ క్లినిక్కి వస్తున్నారు. అసలు వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారు, ఎక్కడా తగ్గంది వీళ్ళ దగ్గర ఎందుకు తగ్గుతుంది, అసలు వీళ్ళు పేషెంట్స్కి ఇచ్చే భరోసా ఏంటి, వీళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ సాహిత్య గోటెట్టి, ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్. హాయ్ మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. క్యాన్సర్ అంటే ఎంతసేపు కీమోథెరపీ అని వింటాం, కానీ వాళ్ళకు కూడా పెయిన్స్ ఉంటాయని ఈ మధ్య వేరే డాక్టర్ని ఇంటర్వ్యూ చేస్తే కానీ తెలియలేదు. అసలు ఈ క్యాన్సర్ పెయిన్ ఎలా ఉంటుంది? చందన, ఫస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ లో ఉంటారు. జీవితం ఎలా ఉంటుందో అని, తగ్గుతుందో లేదో, మళ్ళీ వస్తుందో, అసలు టర్మినల్ క్యాన్సర్ పేషెంట్స్ అయితే ఇంకెన్ని నెలలు బతుకుతామో కూడా బాధలో ఉంటారన్నమాట. వీళ్ళలో కామన్ గా వచ్చే పెయిన్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే, క్యాన్సర్ ఫాస్ట్ గా పెరిగిపోయి చుట్టుపక్కల ఉన్న టిష్యూస్ మీద ఒత్తిడి తీసుకురావడం వల్ల కానీ, కీమోథెరపీ, రేడియోథెరపీ ఆపరేషన్స్ చేయడం వల్ల కానీ, లేక మనం కింద పడతాం కదా, కింద పడడం వల్ల, యాక్సిడెంట్స్ అవడం వల్ల, లేకపోతే సాడ్గా పెయిన్ వల్ల వీళ్ళు నొప్పులు చెప్తూ ఉంటారు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా ఏ డాక్టర్ అయినా ఏం చేస్తారు, సర్జరీ అంత పెద్ద విషయం, సర్జరీ చేస్తారు నొప్పి తగ్గడానికి, లేకపోతే మందులే రాస్తారు. ఇలా వీళ్ళు వెళ్ళిన చోటల్లో రకరకాల మందులు ట్రై చేస్తూనే ఉంటారు. అండ్ వీళ్ళ నొప్పి తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంటుంది. అండ్ ఎంత ఎక్స్టెంట్ వరకు పెరుగుతుందంటే, కనీసం వాళ్ళు బెడ్లో ఇటుపక్కకి అటుపక్కకి తిరగడానికి కూడా భయపడుతూ ఉంటారు. అండ్ ఈ తీవ్రత పెరిగే కొద్దీ పెయిన్ కిల్లర్స్ డోస్ పెంచాల్సి వస్తుంది. అండ్ ఒక పాయింట్లో ఏ పెయిన్ కిల్లర్స్ పనిచేయవు, ప్లస్ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంతే సివియర్గా ఉంటాయి. మేము ఇక్కడ అడ్వాన్స్డ్ పెయిన్ ఇంటర్వెన్షన్స్ ద్వారా పేషెంట్స్ ఒక పెయిన్ కిల్లర్ డిపెండెన్సీని అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేస్తాం. నేను ఒక ఫేమస్ బుద్ధా కోట్ ఎప్పుడు బిలీవ్ చేస్తాను, పెయిన్ ఈజ్ ఇన్ఎవిటబుల్ బట్ సఫరింగ్ ఈజ్ ఆప్షనల్. సో కనీసం మనం సఫరింగ్ వాళ్ళని తగ్గించిన వాళ్ళు అయితే ఉన్నన్ని రోజులు పీస్ఫుల్గా ఉంటారు. మేడం, మరి ఇంతమంది డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్ ఏం చేయలేరంటారా? ప్రపంచంలో ఏ డాక్టర్ అయినా రెండే పనులు చేస్తారు. సర్జరీ అంత పెద్ద విషయం అయితే సర్జరీ చేస్తారు, లేకపోతే మందులే రాస్తారు. ఇప్పుడు తలనొప్పి వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం, ఇద్దరు బామ్ రాసుకుంటాం, లేకపోతే తలకి ఆయిల్ రాసుకుంటాం, లేకపోతే పెయిన్ కిల్లర్సే వేసుకుంటాం. సేమ్ నడుము నొప్పి వచ్చినా కూడా అంతే, నడుముకి కాపడాలు పెట్టుకుంటారు, కర్పూరాలు తైలాలు రాస్తారు, లేకపోతే పెయిన్ కిల్లర్సే వేసుకుంటారు. అలా క్యాన్సర్ పేషెంట్స్లో కూడా అయితే పైన ఏమైనా రాయాలి, పుయ్యాలి, లేకపోతే పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు. అండ్ ఇంకా వీళ్ళకి మా లాంటి డాక్టర్స్ ఉంటారు, పెయిన్కి స్పెషాలిటీ ఒకటి ఉంటుంది, అండ్ పెయిన్ ట్రీట్ చేస్తారు, అండ్ స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉంటాయని అవగాహన కూడా లేదు. సో వీళ్ళు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎక్కడైతే తీసుకుంటున్నారో అదే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మాకు సివియారిటీ ఆఫ్ పెయిన్ పెరిగిపోతుంది రోజు రోజుకి అని చెప్తే, వాళ్ళు మీకు పెయిన్ కిల్లర్స్ పనిచేయట్లేదు కదా అని చెప్పి ఓపియాయిడ్స్ అని ఒక రకమైన టాబ్లెట్ స్టార్ట్ చేస్తారు. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే, ఈ ఓపియాయిడ్స్ చాలా మత్తునిస్తాయి. వీళ్ళు మత్తులో ఉంటారు, కొంచెం నొప్పి తగ్గుతుంది. మళ్ళీ ఎప్పుడైతే టాబ్లెట్ డోస్ పవర్ తగ్గిపోతుందో మళ్ళీ పెయిన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది ఇంకా ఎక్కువ తీవ్రతతో వస్తుంది, అదొకటి. పైగా ఈ ఓపియాయిడ్స్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్, సివియర్ కాన్స్టిపేషన్తో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. లిటరలీ వాళ్ళు నరకం అనుభవిస్తూ ఉంటారండి. మేడం, పేషెంట్స్కి మీరు ఇచ్చే భరోసా ఏంటి? ఈ కాలంలో హాస్పిటల్స్ కొద్దిగా ఉందండి. ఒక కారు కొన్నా, ఒక ఫోన్ కొన్నా కమర్షియల్ అని ఫీల్ అవ్వని వీళ్ళు ఉత్తి హాస్పిటల్కి వెళ్తేనే చాలా కమర్షియల్గా ఫీల్ అవుతున్నారు. మా మెయిన్ వాల్యూ ఇక్కడ, ఇఫ్ ఆర్ సర్వీస్ ఈజ్ ఆఫ్ నో వాల్యూ టు యూ, యువర్ మనీ ఈజ్ ఆఫ్ నో వాల్యూ టు అస్. అంటే మా సేవ మీకు విలువని ఇవ్వకపోతే మీ డబ్బుల్లో మాకు విలువ లేదండి. అందుకే ఇక్కడ మేము ఓపీస్ కానీ, స్కాన్స్ కానీ, మందుల కోసం కానీ పేషెంట్స్ ఇంత దూరం మేము రమ్మనం. మేము ఫ్రీ ఫోన్ కన్సల్టేషన్స్ ఇస్తామండి. ఇక్కడ హాస్పిటల్ నుండి వెళ్ళిపోయాక ఏ డాక్టర్ కూడా మీకు ఫోన్ చేసి, సార్ మా హాస్పిటల్లో మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారు, మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు అని ఫోన్ చేయరు. కానీ మేము ఇక్కడ చేస్తామండి. ఎవరు మీకు ఫోన్ చేసి ఫాలోఅప్ చేయరు. ఇక్కడ మేము వెళ్ళాక ఒకసారి, 15 డేస్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి ఫాలోఅప్ చేస్తాం. ఏ హాస్పిటల్లో కూడా డాక్టర్ డైరెక్ట్ నెంబర్ ఎవరికి ఇవ్వరండి. ఇక్కడ మేము ఎప్పుడు అవసరమైనా డాక్టర్ చేత మీకు ఫోన్ మాట్లాడిస్తాం. ఇంకా ట్రీట్మెంట్ అంటారా, నొప్పి తగ్గుతుంది, తగ్గదు. తగ్గితే మీకు జీవితంలో ఒక సొల్యూషన్ వస్తుంది. లేకపోయినా కూడా రివ్యూ ఫీజు పట్టరండి, ఇది 15 రోజులే వ్యాలిడిటీ లాంటివి మేము చెప్పాం. ఏమైనా డయాగ్నోస్టిక్ బ్లాక్స్ ఇవ్వాలన్నా, ఇంకేమైనా ట్రీట్మెంట్ చేయాలన్నా మేము అవసరం ఉంటే మేము చేస్తాం. ఇక్కడ విలువ ఉంది అనుకుంటే వాళ్ళు వస్తారు. ఇంతకంటే పేషెంట్కి ఏం కావాలండి? మేడం, మరి మీరు ఇక్కడ ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? క్యాన్సర్ పెయిన్కి ముఖ్య కారణమైన నరాల్ని మేము ఐడెంటిఫై చేసి అక్కడ మేము డయాగ్నోస్టిక్ బ్లాక్స్ ఇస్తాం. ఆన్ టేబుల్ పేషెంట్కి ఎప్పుడైతే మోర్ దెన్ 50% ఆఫ్ పెయిన్ రిలీఫ్ ఇస్తుందో వి ఐడెంటిఫై ఆ నరాల నుంచే ప్రాబ్లం వస్తుంది అని చెప్పి, ఆ తర్వాత ఈ పెయిన్ సిగ్నల్స్ని జనరేట్ చేసే నర్వ్స్ దగ్గరికి వెళ్ళి ఆ పెయిన్ పాత్వేని మాడ్యులేట్ చేసి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఆర్ న్యూరోలైసిస్ లాంటి ట్రీట్మెంట్స్ ద్వారా దీర్ఘకాలిక నొప్పిని తగ్గిస్తాం.
ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో బాధపడుతున్న పేషెంట్స్కి తీవ్రమైన కడుపు నొప్పి ఉంటుందండి. ఈ కడుపు నొప్పికి సంబంధించిన నరాల్ని మేము సీలియాక్ ప్లెక్సస్ అంటాం. అంటే ఇది ఒక నరాల సమూహం. ఈ సమూహం యూజువల్లీ T12L1 లెవెల్లో ఉంటుంది. సో అక్కడికి పేషెంట్స్ని బోర్లా పడుకోబెట్టి సియామ్ అనే మెషిన్, అంటే కంటిన్యూస్ ఎక్స్రే షూట్స్ కొడుతూ ఉంటుంది అనమాట. ఆ ఎక్స్రే మెషిన్ మా నీడిల్ని గైడ్ చేస్తూ ఉంటుంది. కొంచెం నీడిల్ డెప్త్ దిగంగానే ఆ యాంగిల్ చూసుకుని సియామ్ అనే మెషిన్తో షూట్ చేసుకుంటాం. సో ఒక ఎక్స్రే షాట్ కొడుతుంది. సో దాని ద్వారా మా టార్గెట్ లీజన్ దగ్గరికి మేము వెళ్తాం. టార్గెట్ దగ్గరికి మేము ఇక్కడ ఇలా తీసుకెళ్తాం నీడిల్ని. సో వన్స్ ఆ టార్గెట్ రీచ్ అయిన తర్వాత మేము ఒక కన్ఫర్మేషన్ మార్కర్ వాడతాం, డై అంటాం దాన్ని. ఆ కన్ఫర్మేషన్ మార్కర్ ఎప్పుడైతే అక్కడికి వెళ్తుందో, అది మాకు కన్ఫర్మ్డ్గా ఆ మెషిన్లో తెలుస్తుందో, అక్కడికి మేము లోకల్ అనెస్థెటిక్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ పంపిస్తాం. సో దీనివల్ల పేషెంట్ అనే వాళ్ళకి ఆన్ టేబుల్ పెయిన్ రిలీఫ్ వస్తుంది. అండ్ దట్ టు కేవలం 45 మినిట్స్లో ఇదంతా ప్రొసీజర్ అయిపోతుంది. అండ్ అది కూడా కట్స్ సూచర్స్ లేవు, ఫైన్ నీడిల్స్ ద్వారా ఈ ప్రొసీజర్ మేము చేస్తాం. ఈ ట్రీట్మెంట్ వల్ల బెనిఫిట్ అయిన చాలామంది క్యాన్సర్ పేషెంట్స్ ఇప్పుడు ఆ టాబ్లెట్స్ వాడడం కానీ, అంటే ఓపియాయిడ్ డిపెండెన్సీ కానీ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కానీ చాలా బయటపడి హ్యాపీగా ఉన్నారు.